మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్కారం, నా పేరు డాక్టర్ కృష్ణమోహన్ లాలకోట అండ్ డైరెక్టర్ ఆఫ్ కార్డియాలజీ అట్ కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. ఇవాళ విషయం ఏంటంటే, ఈ మధ్య న్యూస్లో రెగ్యులర్గా చూస్తున్నాం, ఇండియాలో మళ్ళీ కోవిడ్-19 కేసులు కొన్ని కేరళలో కనబడ్డాయని న్యూస్ రిపోర్ట్స్ చూసాం. సో దీంతో మనం కంగారు పడకుండా ఉండి, యాక్చువల్గా కోవిడ్-19 వల్ల గుండెకి అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి, దాని నుండి ఎలా తప్పించుకోవచ్చు, ఓవరాల్గా మనం కోవిడ్ నుండి బారిన పడకుండా ఉండాలంటే ఏమేం చేయాలన్న విషయాల గురించి ఇవాళ మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మనందరికీ గుర్తుంటే ఉంటుంది, 2019-20లో కోవిడ్-1, కోవిడ్-2, కోవిడ్-3 వేవ్స్, ఇవన్నీ దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు చాలామంది. లాక్డౌన్స్ కూడా జరిగినాయి, చాలా మంది యాక్చువల్లీ ప్రాణాలు కూడా కోల్పోయారు. కంపేర్ టు 19 and 20 ఇప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ డిసీజ్ గురించి మన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది, దీనికి ట్రీట్మెంట్లు అనేవి ఏంటో మనకు ఎస్టాబ్లిష్ అయ్యాయి. కాబట్టి మొట్టమొదటిగా మనం దీని గురించి అనవసరంగా కంగారు పడి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ కోవిడ్ సిమ్టమ్స్ ఏంటి అనేది మనం గుర్తుంచుకుంటే, జనరల్లీ కాఫ్, కోల్డ్, అంటే మనం జలుబు ఏదైతే వస్తుందో కామన్ కోల్డ్, అట్లాంటి సిమ్టమ్స్ చాలామందికి వస్తాయి. మీకు అందరు గుర్తుండే ఉంటుంది, కోవిడ్ వచ్చిన వాళ్ళకి రుచి, వాసన, ఈ రెండు పోయేది అనేది కామన్. సో ఇవి కోవిడ్లోనే కాకుండా కొన్ని వేరే వైరస్ డిసీజ్లో కూడా మనకి రుచి, వాసన అనేది కొంచెం తగ్గొచ్చు. కానీ మీకు ఏదైనా జలుబు లాంటి సిమ్టమ్స్ ఉండి రుచి, వాసన కానీ తగ్గితే మనం కోవిడ్ టెస్ట్ చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనం గుర్తు చేసుకుంటే, కోవిడ్ టెస్ట్ చేసుకోవాలంటే మనకు చిన్న స్వాబ్ తీసుకోవటం, ముక్కులో నుండి కానీ లేకపోతే నోట్లో సలైవా నుండి కానీ టెస్ట్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్లు అనేవి ఇప్పటికూను మనకు ఈజీగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా, ఎస్పెషలీ కోవిడ్-19 పాజిటివ్ ఉన్న వాళ్ళ దగ్గర ఎవరైనా కాంటాక్ట్ ఉంటే మీరు ఆ టెస్ట్ అనేది చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ సిమ్టమ్స్ వస్తే ఏం చెయ్యాలి అంటే, పెద్దగా 100-90 మందికి సీరియస్ ఎఫెక్ట్స్ ఏమి రాకపోవచ్చు. ఎస్పెషలీ యంగ్ అండ్ హెల్దీ పీపుల్కి ఈ కోవిడ్ అనేది మామూలు జలుబులాగానే వచ్చిపోతుంది. ప్లస్ కంపారిటివ్లీ ఆ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కంటేను ఇప్పుడు వచ్చే కోవిడ్ అనేది చాలా బలహీనంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక కోవిడ్ అనే డౌట్ ఉంటే మీరు దగ్గరున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాని గురించి ఏదైతే రెగ్యులర్ జలుబు మెడికేషన్ ఉంటాయంటే, జ్వరం తగ్గించే బిళ్ళలు, వాటర్ బాగా తీసుకోవటం, తర్వాత ఈ దగ్గు మందు అట్లాంటివి ఏమైనా వాడుకుంటే మంచిది. ఒళ్ళు నొప్పుల బిళ్ళలు అట్లాంటివి కూడా సేఫ్గా వాడుకోవచ్చు. మెయిన్ ప్రాబ్లం ఎవరికి అంటే, బాగా ఏజ్ ఉన్న వాళ్ళకి, ఒబీస్ పేషెంట్స్ అంటే చాలా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి, తర్వాత షుగరు, బీపీ, ప్రీవియస్ గుండె జబ్బులు, తర్వాత ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరికైనాను ఈ ప్రాబ్లమ్స్ అనేవి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావచ్చు. కాబట్టి అట్లాంటి పేషెంట్స్ మాత్రం జాగ్రత్తగా తొందరగా వెళ్ళి డాక్టర్ గారు చూపించుకొని, అవసరం ఉంటే అడ్మిషన్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రత్యేకంగా గుండె గురించి మనం మాట్లాడాలనుకుంటే, గుండెను ఇది మెయిన్గా 4 రకాలుగా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే సమ్మరైజ్ చేస్తే ఏంటి అంటే, గుండె కండరాన్ని డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. ఈ కోవిడే కాకుండా ఒక 3-4 వేరే వైరస్లు కూడా గుండె కండరాన్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేసి దాన్ని బలహీనపరిచే అవకాశం ఉంది. ఇది కామన్ సినారియో. ఇవి కాకుండాను ఇవి రక్తనాళాల లోపల క్లాట్స్ ఫామ్ చేయొచ్చు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, రక్తనాళాల లోపల ఈ వెసల్ వాల్ ఏదైతే ఉంటుందో, రక్తనాళం గోడ లోపల ఇన్సైడ్ కూడా, దాన్ని అటాక్ చేసి ఈజీగా క్లాట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మీకు ఎక్కడైనాను క్లాట్స్ ఫామ్ కావచ్చు. గుండె రక్తనాళాల్లో ఎఫెక్ట్ అవుతే గుండెపోటు రావచ్చు, లేకపోతే బ్రెయిన్ రక్తనాళాలు అటాక్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ అట్లాంటివి రావచ్చు, లేకపోతే మేజర్ ఆర్గన్స్ ఎక్కడైనా పోతే అక్కడ వేరే ఇష్యూస్ కావచ్చు. కాబట్టి ఈ గుండె కండరం ఎఫెక్ట్ కావటం, క్లాట్ అనేవి సీరియస్ ఎఫెక్ట్స్. ఇవి కాకుండా డైరెక్ట్గా దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే, ఈ గుండెపోటు వల్ల కానీ లేకపోతే ఈ మయోకార్డైటిస్ అంటే ఈ గుండె కండరం ఎఫెక్ట్ అయితే వీళ్లకు గుండె దడలో మార్పు రావచ్చు, అంటే అరిథ్మియాస్ అంటారు. కామనెస్ట్ అనేది ఏట్రియల్ ఫిబ్రిలేషన్, అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ రావటం అనేది కామనెస్ట్ అరిథ్మియా. ఇవి కాకుండాను సీరియస్ గుండె దడ అంటే వెంట్రికులర్ టాకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటారు. అంటే దీనివల్ల సడన్గా
గుండె ఆగి సడన్ కార్డియాక్ డెత్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇది ఫార్చునేట్లీ చాలా తక్కువ అవకాశం ఉంది. కానీ ఇవి గుండె ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తాయి, అందరికీ వచ్చే అవకాశం లేదు. ఇవి కాకుండా ఇవన్నీ ఎఫెక్ట్స్తో పేషెంట్స్కి హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె కండరం బలహీనపడటం, గుండె ఫంక్షన్ తగ్గిపోవటం అనేది రావచ్చు. సో ఇది వచ్చిన వాళ్ళకి జనరలీ టైర్డ్నెస్, వీక్నెస్, తర్వాత పడుకుంటే దగ్గు రావటం, కాళ్ళు వాపు రావటం, పొట్టలో వాపు రావటం, నీళ్లు రావటం, ఇవి కామన్ సిమ్టమ్స్. సో ఇలాంటివి ఏమన్నా వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండి హాస్పిటల్ అడ్మిషన్ అండ్ ట్రీట్మెంట్ అవసరం కావచ్చు ఇట్లాంటి పేషెంట్స్కి. ఓవరాల్గా చూస్తే హార్ట్ ఎఫెక్ట్ అయ్యేది మళ్ళీ చెప్పుకుంటే షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి, ఎల్డర్లీ పేషెంట్స్, తర్వాత చాలా లావు ఉన్న వాళ్ళకి ఈ ఎఫెక్ట్స్ వచ్చేవి అవకాశం చాలా ఎక్కువ. అదర్వైజ్ హెల్తీ పేషెంట్స్కి గుండె ఎఫెక్ట్ అవ్వటం అనేది చాలా అరుదు ఇప్పుడున్న వైరస్తో. సో దీనికి ట్రీట్మెంట్స్ ఆబ్వియస్లీ 100% మందికి పారాసిటమాల్, తర్వాత నీళ్లు తాగటం, హైడ్రేట్ చేసుకోవటం, మంచి విశ్రాంతి తీసుకోవటం, తర్వాత రెగ్యులర్ వాకింగ్ అలా చేయటం, వేరే వాళ్ళకి మనం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అంటించకుండా ఉండటం అనేవి చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇవి కాకుండా జబ్బు కొంచెం తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళకి అడ్మిషన్ చేస్తే ముందరలాగానే మనకు యాంటీవైరల్ ప్రిపరేషన్స్ ఉన్నాయి, తర్వాత స్టీరాయిడ్స్ అట్లాంటివి ఇప్పుడు మనం వాడుతాం. ఓవరాల్గా సమ్మరైజ్ చేయాలి అంటే COVID-19 అనేది మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అంటే డెఫినెట్గా ఉంది. ఇది సీరియస్గా ఉంటుందా అంటే సీరియస్గా ఉండే అవకాశం ఇన్ మై ఒపీనియన్ చాలా తక్కువ. కానీ అలాగని దీన్ని నెగ్లెక్ట్ చేసి స్ప్రెడ్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఎవరైతే వల్నరబుల్ పాపులేషన్ ఉన్నారంటే ఎల్డర్లీ, తర్వాత షుగరు, బీపీ, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ జబ్బు ముదిరి వాళ్ళకి ప్రాణాపాయం అనేది రావచ్చు. బట్ యాజ్ ఎ సెట్ చాలా తక్కువ మందికి రావచ్చు. కానీ వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకొని మీకేమన్నా కోవిడ్ పాజిటివ్ వస్తే వేరే చోటికి వెళ్లకుండా, వేరే వాళ్ళకి అంటించకుండా ఇంట్లోనే ఉండి ఒక 5 రోజులు 6 రోజుల వరకు వైరస్ లోడ్ తగ్గేదాకా ఇంట్లో ఉండటం అనేది మంచిది. డెఫినెట్లీ యు ఆల్ బీ అవేర్ ఆఫ్ ఇట్, బట్ దీని గురించి ప్యానిక్ కాకుండా ఉండండి. అండ్ ఫార్చునేట్లీ కంపేర్డ్ టు 4, 5, 6 years ago మన దగ్గర ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ పేషెంట్కి చూసుకునే అవకాశాలు కూడా పెరిగాయి. ముందరలాగా హాస్పిటల్ లోడ్ పెరిగేది అనేది కూడా వచ్చే అవకాశం తక్కువ. థ్యాంక్ యూ.